శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తేలినీలాపురం వేసవికాలంలో ప్రకృతి ప్రేమికులను ఆకర్షించే ప్రాంతం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మాసంలో నైజీరియా నుంచి సంతాన వృద్ధి కోసం పక్షులు మార్చి నెలలో ఇక్కడికొస్తాయి. ఇలా ఎన్నో ఏళ్లుగా పర్యాటకులను ఆకర్షించిన పక్షులను పెంచి పోషించే నాథుడు లేకుండా పోవడంతో ఇప్పుడు ప్రాంతం వెలబెలపోతోంది. సంతానం కోసం ఇక్కడికి వచ్చే పక్షులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో పక్షులు చనిపోతున్నాయి. పక్షుల ఆలనా పాలన చూసే సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ అండ్ కేర్ యానిమల్ సంస్థ అడ్డదారులు తొక్కుతోంది. ప్రభుత్వం విడుదల చేసిన నిధులను మాయం చేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీలాపురం పక్షుల సంరక్షణ నిమిత్తం ప్రభుత్వం కానీ ప్రభుత్వేతర సంస్థలు కానీ నిర్లక్ష్యానికే గురి చేస్తున్నాయి. తేలినీలాపురంకి సైబీరియా నుంచి 12,000 కిలోమీటర్ల దూరంతో ఇక్కడికి పక్షులు వచ్చి సంతానోత్పత్తిని చేసుకుంటూ ఇక్కడ నుంచి తిరిగి వెళ్తాయి. కానీ పక్షుల సంరక్షణకు కానీ పక్షుల పిల్లల సంరక్షణకు కానీ ప్రభుత్వేతర సంస్థలు సంరక్షణ పేరుతో డబ్బులు లూటీ చేస్తున్నాయి తప్ప ఇక్కడ సంరక్షణ మాత్రం కరువవుతుంది. పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేసినా అధికారులు మాత్రం పనులను చేపట్టడం లేదు. ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంతో అభివృద్ధి ఏమాత్రం కనిపించడం లేదు. దీంతో భారీగా నిర్మాణ పనులు పెండింగ్ లో ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు మాకు 100 సంవత్సరాల క్రితం నుంచి వచ్చినటువంటి ఫెలికన్ బర్డ్స్ శ్రీకాకుళంకి జిల్లాకే పేరు తెచ్చినటువంటి పక్షులు ఇవి. అలాంటి పక్షులు కూడా ఇప్పుడు సంరక్షణ చేయడంలో అటవీ శాఖ వాళ్ళు బాగా డిలేట్ చేసి వాటికి నెగ్లెక్ట్ చేసి వాటికి ఉన్నటువంటి ఆహారాన్ని కూడా అందిస్తూ కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇస్తున్నామని చెప్పేసి పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్నారు తప్ప వాటి మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ తీసుకొని వాటికి పోషణకర్త కానీ ఏమి కానీ చేసినటువంటి దాఖలు కూడా ఇప్పటి వరకు లేవైతే. ఇక్కడికి వచ్చే విదేశీ విహంగాల తాకిడి ప్రతి ఏటా తగ్గిపోతుండడంతో పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిలిచిపోయిన పెండింగ్ పనులను పూర్తి చేయాలని కోరుతున్నారు.